సోటరియాలజీ అంటే రక్షణ మనకు ఏం బోధిస్తుంది? అంటే మామూలుగా జనరల్‌గా మనము సోటేరియాలజీ మీన్స్ రక్షణ క్రైస్తవులకు రక్షణ కొరకు సంబంధించిన అవగాహనలను అంటే మన రక్షణలో మనకు కొంచెమంది తప్పుడు అధ్యయనాలు కూడా అవగాహనలుంటాయి కదా! వాటిని నివారించడంలో రక్షణలో పొందడానికి కొంతమంది తప్పుడు అవగాహనలు ఉంటాయి కదా! వాటిని నివారించడంలో ఈ సోటేరియాలజీ ఈ రక్షణ సిద్ధాంతాన్ని మనకు సహాయపడుతుంది. రక్షణ అంటే ఏంటిదసలు? రక్షణ అంటే పాపము నుండి విముక్తి పొందడం కంటే అధికమని చూపిస్తుంది. ఇది యేసులా మారడం గురించి బోధిస్తుంది. సోటేరియాల అనేది పవిత్రపరచడము మరియు మహిమను పొందే ప్రక్రియ అనేసి వివరిస్తుంది. ఎక్కడంటే బైబిల్ గ్రంథంలో రోమీలకు రాసిన పత్రిక 3 అధ్యాయము 23వ వచనంలో దీని గురించి క్లుప్త వివరణ ఉంటుంది. సమయం లేదు కాబట్టి మనము రెఫరెన్స్‌లనేది మీరు నోట్ డౌన్ చేసుకుంటే బావుంటుంది. రక్షణ సోటేరియాలజీ మన పాపం విషయమై దేవుని ఉగ్రత నుండి మనం నిజంగా రక్షించబడ్డామా? లేదా తెలుసుకోవడంలో సహాయపడుతుంది. మనం పాప విషయమై దేవుని ఉగ్రత నుండి మనం నిజంగా రక్షించబడ్డామో లేదో తెలుసుకోవడంలో సహాయపడుతుంది. ఎగ్జాంపుల్ ఏందంటే ఖురాన్. ఖురాను ఎక్కువగా ముస్లిమ్స్ యూజ్ చేస్తారు గదా! అందులో రక్షించబడడానికి బడ్డామో లేదో తెలుసుకోవడంలో సహాయపడుతుందంట. రక్షణ శాస్త్రం, సోటేరియాలజీ మానవుడి విమోచన, పవిత్రీకరణ, ప్రాయశ్చిత్తము మరియు ప్రత్యామ్నాయ ప్రాయశ్చిత్త సిద్ధాంతాలను అర్థం చేసుకోవడానికి దోహదపడుతుంది. రక్షణ సిద్ధాంతము అసలేంటి? రక్షణ సిద్ధాంతంలో ద ప్రెజెన్స్ ఆఫ్ సిన్, ద ప్లాన్ ఆఫ్ రిడెంప్టేషన్, ద ప్రివెన్షన్ ఆఫ్ గ్రేస్, ఇలా రక్షణ సిద్ధాంతంలో ఒక్కొక్క దాని గురించి వివరణ ఉన్నది. ద ప్రెజెన్స్ ఆఫ్ సిన్స్ అంటే పాపం యొక్క ఉనికి తెలుసుకోవాలంటే మనకు జెనెసిస్‌లో 3, 1 అధ్యాయము 24 వరకు చూసుకున్నట్లయితే పాపము ఉనికి గురించి మనకు క్లుప్త వివరణ ఉంటుంది. రోమియోకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2-21 వచనం చూసుకున్నట్లయితే పాపం ఉనికి గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. ద ఆరిజిన్ ఆఫ్ అంటే పాపం యొక్క పతనము మూలం కూడా మనము దీంట్లో మంచిగా వివరణ మనకు తెలుపుతుంది. అంటే సమయం లేదు కాబట్టి నేను అవన్నీ చదవలేకపోతున్నాను. ఇంకా మనము తెలుసుకోవాలంటే మనము ఇంకా మనం అంటే పాప విమోచన, పాప రక్షణ, పాపము మనకు ప్రణాళిక అంటే పాపము అంటే ఇప్పుడు దేవుడికి దగ్గరగా పాపము చేస్తున్నాము. పాపి యొక్క రక్షణ, విమోచన ఇవన్నీ మనకు పాపం చేసినప్పుడు దేవుడికి మనం అయ్యా నేను పాపం చేశానని దేవునికి దగ్గరగా వెళ్తా ఉంటాం. దేవుని ఎక్కువగా ఆరాధిస్తుంటాము. మరి దాని గురించి ఎట్లా? అంటే విమోచన కొరకు దైవ సంకల్పము కావాలి మనకు. పాప విమోచన కొరకు. మనం ఏం చేస్తాం? తండ్రి చిత్తానికి సంపూర్ణంగా లోబడటానికి ఇష్టపడతాం. తన స్వకీయ నిత్య సంకల్పం నెరవేర్చడానికి మనము దోహదపడతాము. అయితే విమోచన యొక్క విశిష్ట లక్షణాలు మనం చూసుకున్నట్లయితే పస్కా బలి, తీర్పు నుండి మనల్ని మనం కాపాడుకొనుటకు, ప్రాయశ్చిత్తము దేవుని ఉగ్రతకు తగినంతగా, మళ్ళీ ఇంకొకటేంటి పాపపరాధ బలి, విమోచన కోసం మనం ఇవన్నీ చేస్తూ ఉంటాము. పరిహార ప్రాయశ్చిత్త బలి చేస్తాము. ప్రత్యామ్నాయ ప్రాయశ్చిత్త బలి కూడా చేస్తాము. ఇదంతా దేనికోసము? విమోచన యొక్క లక్షణాలు మనం చూసుకున్నట్లయితే. మళ్ళీ మనము ఇంకొకటేంటంటే, ఈ రక్షణలో కృప ఏర్పాటు.
కృప, దేవుని కృప అంటే దేవుని కృప మనం వ్యక్తిగతంగా చూసుకున్నట్లయితే కృపలో చాలా ఉంటాయి. కృప యొక్క ఉద్దేశ్యం ఏంటిది? క్రీస్తు త్యాగం గురించి కృపలో మనం తెలుసుకోవచ్చు. క్రీస్తులో మనల్ని ఎన్నుకొనుట క్రీస్తులో మనల్ని ఎన్నుకొనబడుట చూసుకోవచ్చు. క్రీస్తులో పాపం నుండి వేరు చేయుటకు చూసుకోవచ్చు. క్రీస్తులో మన రక్షణ కొరకు, క్రీస్తులో పరిచర్య నిమిత్తమై ఇదంతా కృప యొక్క ఉద్దేశము. ఆయన కృప లేనిదే మన స్థితి ఏంటిది? కృప యొక్క ఏర్పాట్లో చూసుకున్నట్టయితే కృపలో మన శక్తి ఏంటిది? మన స్థితి ఏంటిది? మనం ఎదుగుదల ఏంటిది? మన స్వేచ్ఛ ఏంటిది? మన ఉద్దేశాలేంటిది? మన సహాయతలేంటిది? ఇవన్నీ మన కృపలో ఏర్పాటులో చూసుకోవచ్చు. మనం ముందస్తుగా మనం చూసుకున్నట్లయితే విశ్వాసము. విశ్వాసం లేనిదే కృప లేదు. కృప లేనిదే రక్షణ లేదు. ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. విశ్వాసం యొక్క నిర్వచనం చూసుకున్నట్లయితే మన అందులో చాలా ఉంటాయి. విశ్వాసం అంటే విశ్వసనీయత. విశ్వసనీయత అంటే మనం ఫెయిత్‌ఫుల్‌నెస్ లో ఉండాలి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ లో విశ్వసనీయత ఉండాలి. నమ్మబడిన వ్యక్తులుగా ఉండాలి. విశ్వాసం యొక్క చర్యలో ఉండాలి. పరిశుద్ధాత్మ వరం ఉండాలి. మనం నిత్యము ఫెయిత్ లో ఉంటేనే విశ్వాసంలో యొక్క మనం నిర్వచనాన్ని మనము చూడగలుగుతాము. అంటే ఇందులో చూసుకున్నట్లే ఒకదానికొకటి రక్షణ పొందాలంటే రక్షణకు ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. విశ్వాసం ఉండాలి, రక్షణలో కృప ఉండాలి, విశ్వసనీయత ఉండాలి, పశ్చాత్తాపం ఉండాలి. పశ్చాత్తాపం అంటే ఏంటి? పాపానికి దూరంగా దేవునికి దగ్గరగా. ఇది మనసు యొక్క మార్పు. పశ్చాత్తాపం పొందాలి. ఒక అంటే రక్షణలో ఇంత డిఫరెంట్ ఒక్కొక్క దానికి సంబంధం ఉంటుంది. మనం దేవునికి రక్షణ పొందాలి అనుకుంటే ఒకదానికొకటి ఇలా మన మన మనలో ఎన్నో మార్పులు రావాలి. పశ్చాత్తాప పొందాలి, మారుమనసు పొందాలి. పశ్చాత్తాపం అంటే పాపానికి దూరంగా ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి. మీరు పాపం చేసినందుకు మరి ఎట్లా పట్టుబడ్డందుకు చింతిస్తాము కదా! మరి ఎలా చింతిస్తాం? ఎగ్జాంపుల్ చూసుకుంటే యూదాను చూసుకోవచ్చు, ఏశావును చూసుకోవచ్చు. ఏశావు ఒక తిండి కోసం, ఒక కూర కోసం తన జ్యేష్ఠత్వాన్నే ఏశావు కోల్పోతాడు కదా! అలా ఎన్నో ఒకదానికొకటి తను చేసిన తప్పుకి పశ్చాత్తాపం పొందుతాడు. ఇది ఇది ఒక దేవుని వరమే కదా! ఇట్లా ఒకదానికొకటి సంబంధం ఉంటుంది పశ్చాత్తాపంలో. రక్షణలో మనము కొంత చూసుకున్నట్లయితే మళ్ళీ ఇక్కడ కొంతమంది ఎగ్జాంపుల్స్ ఎవరనంటే జెకయ్య, సమరయస్త్రి, రక్షణ పొందిన వారిలో సమరయస్త్రి తను చూసుకున్నట్లే రాళ్లతోటి కొడతారు, ఆమెను అందరు వెలివేస్తారు. కానీ ఆమె సమరయస్త్రి ఎంత చేంజ్ అయిపోతుంది కదా! జెకయ్య కూడా తను ఎంతసేపు డబ్బు డబ్బు అనేసి ఎంతసేపు తన పరిచర్య చూసుకున్నాడో, తను ఎంతసేపు డబ్బు కోసం తర్వాత దేవుని చిత్తాన్ని తెలుసుకుంటాడు, రక్షణ పొందుతాడు, తను ఇలా పశ్చాత్తాప పడతాడు, రక్షణ కార్య ఆశీర్వాదం పొందుతాడు, సాటిస్ఫికేషన్, గ్లోరిఫికేషన్, జస్టిఫికేషన్. పశ్చాత్తాపము విశ్వాసానికి సంబంధం ఏంటి? పశ్చాత్తాపము మరి విశ్వాసానికి ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. ఎలా అంటే కలిసి ప్రస్తావించినప్పుడు పశ్చాత్తాపం, తర్వాత పశ్చాత్తాపం లేకుండా దేవునిపై విశ్వాసం ఉండడం సాధ్యం కాదు. వాక్య బోధ వలననే పశ్చాత్తాపం కలుగుతుంది. ఇట్లా ఈ రక్షణ అనేసరికి ఒకదానికొకటి నిశ్చయిత, ఆశీర్వాదము, ఇవన్నిటికి ఒకదానికొకటి సంబంధం ఉంది. అంటే నేను చాలా చెప్పాలనుకున్నాను కానీ సమయము చాలా తక్కువ ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.